నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షణక్షణం సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్‌లు వారిని మారుస్తూ ఒక లిస్ట్ రెడీ చేశారు. ఇప్పటికే 11 మందిది బయటకొచ్చినటువంటి నేపథ్యంలో అధికారికంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ అనధికారికంగా చాలామంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడుతున్నారు. అది కూడా ఫోన్‌లో కాదు, డైరెక్ట్‌గా తాడేపల్లి ఆఫీస్‌కి పిలిపించుకొని. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే అసలు అసంతృప్తి ఎవరిపై? ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు? అంటే వాస్తవానికి ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. కానీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలపై పనితీరు విషయంలో మంచి పేరే ఉంది. ఇక్కడ చాలా కీలకంగా మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే జగన్ సర్కార్ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రకంగా కొన్ని వర్గాలకే ప్రయోజనం చేకూరే విధంగా ఉన్నాయి. కొన్ని వర్గాలకి అవి నచ్చడం లేదు. మరి అలాంటప్పుడు ఆ అసంతృప్తి అనేది ఎవరిపై రావాలి? ప్రభుత్వంపైనే కదా. మరి ఎమ్మెల్యే ఏం చేశారు దానికి? అక్కడే ఒక చిన్న మెలిక ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వయంగా ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో తేలింది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి సెటిల్మెంట్లో జోక్యం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని పట్టించుకోకపోవటం, అలాగే కొన్ని సెటిల్మెంట్ వ్యవహారాల్లో 5,000 రూపాయలకు కూడా కక్కుర్తి పడటం, ఆ ఆడియోలు సీఎం దగ్గరికి రావటం, ఇవన్నీ ప్రాతిపదికన తీసుకొని చేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. కానీ వాస్తవానికి ప్రభుత్వంపైనే అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా, ఏ పార్టీకి చెందినవారైనా సెటిల్మెంట్లు ఇవన్నీ కామన్గా జరుగుతాయి. కానీ దాన్ని ఎందుకంత భూతద్దంలో పెట్టి చూస్తున్నారు జగన్ గారు? ఇది ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒత్తిడిని, అసంతృప్తిని ఆ ఎమ్మెల్యే మీద వేసి మిమ్మల్ని మారుస్తున్నాం, మీ పనితీరు బాగోలేదు అని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా జరిగేది జరుగుతుంది అది కాదు. ప్రభుత్వంపై అసంతృప్తి. ఇదే రానున్న ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతుంది. ఈ రకమైనటువంటి విధానం వల్ల ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో, లేకపోతే ఇన్ఛార్జీలు ఉన్నారో, వారి మానసిక పరిస్థితి కూడా గందరగోళానికి, అయోమయానికి గురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ పార్టీ పరంగా, సంస్థాగత పరంగా ఏమన్నా నిర్ణయాలుంటే అవి ఒక ప్రశాంత వాతావరణంలో వారితో చర్చించి, ఇలా నువ్వు చేయకూడదు, నీ మీద వచ్చినటువంటి ఆరోపణ ఇది, కాబట్టి నిన్ను మారుస్తున్నాం, లేకపోతే అది చెప్పాలి తప్ప ఎవరికో ఆ బాధ్యతను అప్పగించి వారు ప్రెస్ మీట్లు పెట్టి మారుస్తున్నాం, వారి పనితీరు బాగోలేదు, అక్కడ మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు అని వారితో చెప్పించడం ద్వారా నేతల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి బాగా ఎక్కువైపోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాగే మనం కొనసాగితే 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందాల్సి వస్తుంది అనే అంశాన్ని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వేరే వాళ్ళ ద్వారా పంపించారట. అసలు అసంతృప్తి ఎవరిపై? ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. దానికి స్థానిక ఎమ్మెల్యే మీద రుద్దితే ఎలా? అతనేం చేశాడు? ఇప్పుడు మారుస్తున్నారు. 3 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి.
అటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ స్ట్రాంగ్గా నిలవగలడా? ఇప్పటివరకు 4.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా నియోజకవర్గంలో పర్యటనలు కానీ, అన్ని రకాలుగా అతను స్ట్రాంగ్ అవుతాడు అక్కడ. మరి ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అటు నియోజకవర్గంలో ఆ లీడర్పై ఒక రకమైనటువంటి భావం కలుగుద్ది. కొత్తగా వెళ్ళిన ప్రాంతానికి వారికి వీరికి మధ్య ఉన్నటువంటి సయోధ్య సరిగ్గా ఉండదు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి, అలాగే అక్కడ తిరగటానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళాయి. మరి ఆయన ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పటికే దాదాపు 80 మందిని మారుస్తున్నారు. ఈ 11 మంది కాకుండా ఇంకొక 75 మంది ఉండొచ్చు అని చెప్పి తెగ వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరిని మారుస్తున్నారు. ఎంపీలుగా పోటీ చేయడానికి ప్రతి ఒక్కరూ నిరాసక్తితో ఉన్నారు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పార్టీని నిలబెట్టడానికి, పార్టీని నడిపించడం కోసం ఒక రకమైనటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి క్వాలిటీస్ గల వ్యక్తి కావాలి ఆ నియోజకవర్గంలో. ఇప్పటికిప్పుడు మారిస్తే అతను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికే సమయం పడుతుంది. ఇది మంచి పరిణామం కాదు అనేది పార్టీలో ప్రతి ఒక్కరూ ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది ఓపెన్ అయ్యారు, కొంతమంది ఓపెన్ అవ్వాల. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే లైట్గా తీసుకుంటారా అనేది చూడాలి.